వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. మానవ సేవే మాధవ సేవ అంటూ సమాజ సేవే తన ధ్యేయంగా పెట్టుకొని ఒక ఎన్జిఓని నడుపుతున్నటువంటి సుచరిత కనకరత్నం మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మిమ్మల్ని చూస్తుంటే అసలు నా రెండు కళ్ళు సరిపోవట్లేదు. తెలుగుదనం నిండుగా తయారై మా స్టూడియోకి వచ్చిందా అన్నట్టు ఉన్నారు. చెప్పండి మా ప్రేక్షకులకి మీ గురించి రెండు మాటల్లో. నా పేరు సుచరిత అండి, సుచరిత కనకరత్నం. మా హస్బెండ్ మహారాష్ట్ర మాజీ డీజీపీగా పనిచేశారు. సో ఇప్పుడు మేము మోస్ట్లీ నేను అక్కడే సెటిల్డ్ అండి, బాంబేలో. అయితే ఇక్కడ కొన్ని హైదరాబాద్ కూడా నా బర్త్ ప్లేస్. సో ఇక్కడ ఉంటాను, ఇక్కడ కూడా ఇటు అటు ఉంటుంటాను. సో యాక్చువల్లీ నేను ఎంఎస్ సోషాలజీ చేశాను మన ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీ నుంచి. సో నా అంబిషన్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి అంబిషన్ ఉండేది. సో ఐఏఎస్ ఆఫీసర్ అయితే సమాజానికి చాలా సేవ చేయొచ్చు అనేది, అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా బాగా చేయొచ్చు, సమాజ సేవ చేయాలనేది చిన్నప్పటి నుంచి ఉండేది నా అంబిషన్. సో అట్లాంటప్పుడు బయట స్లమ్ ఏరియాస్, ఈ ట్రైబల్ పీపుల్ ఆ టైంలో, ఇప్పుడు 30 years అనుకోండి బ్యాక్, సో ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి, ట్రైబల్స్ కి హెల్ప్ చేయాలనేది బాగా కోరిక ఉండేది. సో ఆఫ్టర్ నా ఎంఏ అయిపోయిన తర్వాత పబ్లిక్ రిలేషన్స్ కూడా సబ్జెక్ట్ నేను చేశాను. ఇప్పుడు అనిపించింది యూపీఎస్సీ రాశాను, ఎగ్జామ్స్ రాశాను, అంతలోకే నా మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. సో ఫ్యామిలీ గురించి ఇంకా నేను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ సర్టన్ కాజెస్. ఐ మెట్ విత్ యాక్సిడెంట్ సంథింగ్. సో దాని గురించి నేను ఇంకా ముందు చదవటానికి పర్మిషన్ దొరకలేదు యాజ్ మెడికల్లీ. సో నేను ఇంకా ఆపేశాను. తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది. కానీ నా మైండ్ లో ఆ అంబిషన్ అంటే అసలు లైఫ్ ఏమనుకున్నాను ఎట్లా అయిపోయింది. చదువు ఒక ఆఫీసర్ చేసుకున్నాను కానీ ఇట్స్ నాట్, నాకు సాటిస్ఫాక్షన్ లేదన్నమాట. సో అనుకునేదాన్ని నేను చదవకపోతే ఏంటి, నాకులాగా నేను ఇంత చదివాను కదా, ప్రిపేర్ అయ్యాను, ఇంత నాలో నాలెడ్జ్ ఉన్నప్పుడు నా నాలెడ్జ్ ని కొంతమంది మీద పెట్టి వాళ్ళని మనం ఎందుకు తయారు చేయకూడదు అనేది ఒక ఉద్దేశం ఏర్పడింది నా మనసులో. సో ఆఫ్టర్ మ్యారేజ్ అయింది, నాకు పిల్లలు పుట్టిన తర్వాత పాపలు కూడా పెద్దలు 10th దాకా వచ్చింది. అది ఇంకా నా అవసరం వాళ్ళకి, అంటే అప్పటిదాకా ఏజ్ పిల్లలకి అవసరం అవుతుంది. సో దే స్టార్టెడ్ దేర్ ఎడ్యుకేషన్, కాలేజ్కి వెళ్ళేది. సో ఆ తర్వాత నాకు అనిపించింది నా లైఫ్ ఇట్లా అయిపోవటానికి లేదు, ఒక అంబిషన్ పెట్టుకున్నప్పుడు. సో నేను ఐ వాంట్ టు బికమ్, అది అవ్వకపోతే నేను తయారు చేయాలి ఎవరినన్నా అనే ఉద్దేశంతో ఇక స్లమ్స్ లో, బాంబే స్లమ్స్ లో 25 slums లో నేను పనిచేశాను. సో అన్ని ఈ గవర్నమెంట్ కాలేజెస్ పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్, మున్సిపల్ స్కూల్ పిల్లల్ని, సో వాళ్ళని డైరెక్ట్ స్కూల్స్ కి వెళ్ళి వాళ్ళు మోటివేట్ చేయటం, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంది అనుకో పిల్లల్ని, వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది కనుక్కొని ఆ టాలెంట్ ని వాళ్ళ నుంచి తీసుకురావడానికి థియేటర్స్ చేసాము. అండ్ 15 days సమ్మర్ హాలిడేస్ కి, వింటర్ హాలిడేస్ కి పిల్లలకి వర్క్ షాప్స్ పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతా వాళ్ళకి స్లమ్స్ లో పిల్లలకి చేసి వాళ్ళని ఏ విధంగా సమాజానికి, అంటే ఆల్ ముందు ఫస్ట్ పొలిటికల్, మన హిస్టారికల్ గా మనకి ఎట్లా మనం వచ్చాము అనేది వాళ్ళకి అసలు అవన్నీ వాళ్ళు ఎవరు పట్టించు. స్కూల్స్ కి వెళ్తారు, వస్తారు, 10th దాకానే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి చదివిస్తారు పేరెంట్స్. ఆ తర్వాత వాళ్ళు వదిలేస్తారు రోడ్ల మీద, ఇంకంతే. వాళ్ళు వెళ్ళి డైలీ వేజెస్ కి వెళ్ళాలి, ఇది చేయాలి. సో వాళ్ళలో అన్ని క్రిమినల్ మైండ్ డెవలప్ అయిపోతుంది, వాళ్ళు ఉన్న టాలెంట్ బయటికి రాదు. సో అట్లాంటప్పుడు ఈ వర్క్ షాప్స్ పెట్టినప్పుడు పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మీకు ఏమొచ్చో చేయండి అన్నప్పుడు వాళ్ళలోని ఇంట్రెస్ట్ మనకి తెలుసుకొని వాళ్ళని ఆ విధంగా డెవలప్ చేయడం మొదలు పెట్టాను. మీ అంబిషన్ ని వాళ్ళలో చూడాలి. అట్లాంటి స్లమ్స్ లో, అంటే మనం ఇప్పుడు నేను వెళ్ళి ఎవరికైనా చదువుకున్న పిల్లల ఏంటంటే, బాంబేలో ఏంటంటే ఎక్కువగా కమర్షియల్, ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఎడ్యుకేషన్ గురించి ఎవరు ఆలోచించారు. మోస్ట్లీ బీకామ్ చదువుతారు, కమర్షియల్ గా ఏదన్నా జాబ్ వచ్చినా దర్ సాటిస్ఫైడ్, చిన్న జాబ్స్ కి కామర్స్ టైప్ అట్లా ఎక్కువ. సో దే ఇంట్రెస్టెడ్ కామర్స్. తర్వాత ఈవెన్ మున్సిపల్ కాలేజెస్ లో కూడా వీళ్ళు కూడా ఏంటంటే చాలా మన బాంబేకి అందరు అదర్ స్టేట్స్ నుంచి కూడా అందరు మోటివేట్ అయ్యి ఇక్కడికి వస్తారు కదా. బాంబేలో ఏదో ఒక జాబ్ దొరుకుతుంది, ఏదో ఒక లైఫ్ ఉంటది, ఎంత కష్టమైన లైఫ్ అయినా కానీ దే కమ్ ఫర్ ద లైఫ్ కోసం. సో వచ్చినప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే డైలీ 1500 రూపీస్ కి అట్లాంటి అటు పిల్లలు చాలా టాలెంటెడ్, డిగ్రీస్ సంపాదించి 90% 80% మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇట్లాంటి చిన్న వర్కర్స్ గా వెళ్ళిపోయి పనులు చేయటం,
సో అది చూసినప్పుడు నేను వాళ్ళని గ్యాదర్ చేసి, ప్లస్ మా హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి కానిస్టేబుల్ పిల్లలు ఉండేవారు. కానిస్టేబుల్స్ ఏంటంటే మాకు కానిస్టేబుల్స్ క్వార్టర్స్ ఉంటాయి. సో ఓకే క్వార్టర్స్ ఏంటంటే బాంబేలో చిన్న ప్లేస్ దొరకడం చాలా కష్టం. సో ఈ ఇంట్లో పిల్లలు ఎంఏ ఎంటెక్ ఎంత చదివినా ఓన్లీ కానిస్టేబుల్ జాబ్ కి ఆఫ్టర్ వాళ్ళ ఫాదర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి పోలీస్ అయితే, కానిస్టేబుల్ అయితే ఈయనకి ఇల్లు మిగిలిపోతుంది. ఓకే అర్థమైందా? ఇక్కడ ఏంటంటే కొనుక్కోవటం సొంత హౌస్ ఉండదు. తండ్రి తర్వాత హౌస్ అట్లా ఉంటదని, ఆ హౌస్ కోసమని అంత చదువుకున్నా దిల్ బికమ్ అట్లా అనమాట. కానిస్టేబుల్స్ అవడానికి ప్రిఫర్ చేస్తారు హైయర్ స్టడీస్ కోసమే కానిస్టేబుల్ అవ్వాలని ఎక్కువ మోస్ట్. అయితే నేను అప్పుడు వీళ్ళందరినీ పిలిచి నేను క్లాసెస్, మోటివేషన్ క్లాసెస్ పెట్టినప్పుడు ఏంటి అంటే మాకు ఇల్లు దొరుకుతుంది కదా, ఓకే అది. సో అట్లాంటప్పుడు నేను ఏం చెప్పేదానంటే, మీరు ఇల్లు కాదు ముఖ్యం, నువ్వు ఆఫీసర్ అయ్యావంటే రేపొద్దు నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయితే కష్టపడి చదువుకొని నీ ఇంత ఎంటెక్ చదివి ఎంఏ చదివి ఇంత చదివిన వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్ కూడా అట్లాగా. సో మీరే గనుక ఐపీఎస్ ఆఫీసర్ అయితే మీ డాడీని మీరు వెనకాల కూర్చోబెట్టి కార్లో తీసుకెళ్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతుంది? సో మీరు అదే ఆలోచించండి, చిన్న చిన్న హ్యాపీనెస్ కోసం కాదు. అది అప్పుడు మీరు ఆఫీసర్ కార్లో మీ నాన్నని తీసుకెళ్తే మీ నాన్నకి ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారు, మీరెంత ప్రౌడ్ ఫీల్ అవుతారు, సమాజంలో ఎంత పేరు వస్తుంది. ఈ చిన్న బంగ్లా ఉండదు మీకు, 15 రూమ్స్ ఉన్న బంగ్లా దొరుకుతుంది కదా, అంత పెద్ద బంగ్లా అందులో కూర్చోబెట్టండి పేరెంట్స్ ని. నిన్ను కష్టపడి చదివించినందుకు మీ పేరెంట్స్ అది ఇవ్వండి అని చెప్పి నేను మోటివేట్ చేసి అట్లా గ్యాదర్ చేసి వాళ్ళని చదివించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకి కోచింగ్, ఎలా యూపీఎస్సీ అంటే ఏంటి వాళ్ళకి మోటివేషన్స్ ఇచ్చి వాళ్ళని తయారు చేయటం మొదలు పెట్టాను. మీరే ఓన్ గా చేస్తున్నారా ఇప్పుడు ఎన్జిఓ నడిపించాను? ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ యాత్ర ఏక్ రాహ్ అని నా ఎన్జిఓ స్టార్ట్ చేశాను. యాత్ర మీన్స్ జర్నీ, ఏక్ రాహ్ మీన్స్ జర్నీ టువర్డ్స్ ద సక్సెస్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్, సో నీడీ చిల్డ్రన్. So it's a success and it's a path. Rah ante it's a journey. Yatra means journey. Rah ante it's oka destiny. ఓకే రీచ్ అవటానికి. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? యాక్చువల్లీ 2016 లో స్టార్ట్ చేశాను. అంతకు ముందే నేను స్లమ్స్ లోకి వెళ్ళి వర్క్ చేసేదాన్ని. అయితే బికాస్ నేను చేస్తున్నప్పుడు నన్ను క్వశ్చన్ ఏ విధంగా మీరు ఎందుకు వచ్చి చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఉందా? సో ఈ క్వశ్చన్స్ కి అందుకనే నేను నా ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయించాను. చేయించి దాంట్లో ఇప్పుడు ఏంటంటే స్లమ్స్ లో మీరు బాంబే వెళ్ళినప్పుడు ఎక్కువగా నేను బాంబే మీద ఇది పిల్లలు ఇల్లులు ఉండవు స్లమ్, ఈ స్ట్రీట్స్ చిల్డ్రన్ వాళ్ళు రోడ్ల మీదే పనుకుంటారు, రోడ్ల మీద తింటారు, అక్కడే తిరుగుతుంటారు. స్కూల్స్ కి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినా పంపించారు. ఈ డబ్బుల కోసమని పేరెంట్స్ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతా ఉంటారు చిన్న చిన్న అమ్మటానికి దానికి. సో అందుకని అప్పుడు ఆ పిల్లల్లో నిన్న తీసుకొచ్చి దగ్గర చేసుకొని వాళ్ళందరినీ వాళ్ళలో ఏం టాలెంట్ ఉండేది అట్లాగా చేసి యశ్రాజ్ ఫిలిమ్స్ లో పిల్లలు 4 సెలెక్ట్ చేయించు. అప్పుడు ఆ రోజుల్లో ఎంటాఫిల్ అని ఇప్పటి వరకు అంటే ఎంత మంది మీ ఎన్జిఓ ద్వారా టాలెంట్ అంటే నా ఎన్జిఓలో అంటే 2 years నుంచి 5 years బాయ్స్ పిల్లల నుంచి 25 years దాకా పిల్లలు. ఓకే. సో వాళ్ళని నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే వాళ్ళని ఏం చేయాలనేది గోల్ ఏంటంటే వాళ్ళని ఫస్ట్ ఒక వేలో ఆఫీసర్స్ గా చేయాలనేది ఫస్ట్. సో వాళ్ళ పిల్లలు చదువు అనేటప్పటికి ఎవరు వచ్చేవారు కాదు దగ్గరికి, స్లమ్స్ లో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సో వాళ్ళకి బిస్కెట్స్ ఇవ్వటం, ఆ టాలెంట్ అని చెప్పి డాన్స్ లేపించడం, చదివించడం, డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం. ఈ అబ్బాయిలకి పెద్ద పిల్లలకేమో వాళ్ళని తీసుకొచ్చి ఇట్లాంటి థియేటర్స్ అని అదని వాళ్ళని ఎంకరేజ్ చేస్తా వాళ్ళని మోటివేట్ చేసుకొచ్చి చివరికి ఎగ్జామ్స్ రాయించాను అనమాట. ఇంత చేశారు కదా మేడం, అంటే ఎన్జిఓ స్టార్ట్ చేస్తున్నారు, బట్ స్లమ్ లోనే సెలెక్ట్ చేసుకున్నారు కదా, అంటే ఏ విధంగా వాళ్ళు మారుతున్నారు? చిన్న పిల్లలు వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ అనేది లేదు, అంటే ఎవరి వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు అంటారు? పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ ఏదో చిన్న అంటే వీళ్ళకి స్కూల్స్ లో 10th దాకా ఫ్రీ ఉండబట్టి అప్పటిదాకా పంపిస్తున్నారు. బ్యాగ్స్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, సో పంపిస్తారు అప్పటిదాకా. తర్వాత బర్డెన్ అయిపోతున్నారు పిల్లలు. సో ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే బయటికి పంపించేసి పనులకు పంపెట్టేస్తున్నారు. సో అప్పుడు ఇందులో పేరెంట్స్ కి కూడా మేము మోటివేషన్ ఇచ్చి అట్లా చేస్తే క్రైమ్, అది మీరు పిల్లల్ని చదివించాలి సో అని చెప్పి వాళ్ళని భయపెట్టి పిల్లల్ని స్కూల్స్ కి పంపించడం, కొంతమంది పిల్లల్ని జాయిన్ చేయబోతే అట్లా స్కూల్స్ లో జాయిన్ చేయడం, అట్లాంటివి కూడా చేసాము అనమాట. మేడం మీరు చేసే సేవ పరంగా ఎంత మందికి యూజ్ అయిందంటారు? అది కొంతమంది పిల్లలు మూవీస్ సెలెక్ట్ అయ్యారు, కొంతమంది థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యారు. మళ్ళీ థియేటర్స్ లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి.
అవి కూడా రాస్తున్నారు కొంతమంది. ఓకే. కొంతమంది ఏమో గ్రూప్ 1 సర్వీసెస్ వాటికి కూడా సెలెక్ట్ అయ్యారు, జాబ్స్ చేస్తున్నారు. కొంతమంది బ్యాంక్స్ లో జాయిన్ అయ్యారు. అట్లా కొంత చిన్న చిన్న, అంటే నా మెయిన్ గోల్ ఏంటంటే నా ఎన్జిఓ త్రూ ఎవరినన్నా గానీ ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ గానీ అవ్వాలి అనేది నా గోల్. సో ఇప్పుడు ఒక బాబు ఇప్పుడు రీసెంట్లీ, అంటే తను ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే గ్యాప్ వచ్చేసింది మా మధ్య స్టూడెంట్స్ కి నాకు. Okay. అంటే వచ్చినప్పుడు స్టూడెంట్స్ కొంతమంది నాకు తెలీదు, కానీ నేను చెప్పిన వర్డింగ్స్ బట్టి, మోటివేషన్ బట్టి ఆ బాబు నేను యూపీఎస్సీ చేయాలనే పంతంతోటి, వాళ్ళ ఫాదర్ కార్పెంటర్. సో బాబు వెళ్ళి ఇప్పుడు ఢిల్లీలో మెయిన్స్ దాకా వెళ్ళాడు. సో మెయిన్స్ పోయింది, అగైన్ కాల్ చేశాడు అప్పుడు ఆఫ్టర్ 4 years నాకు చేస్తే, లేదు నేను వచ్చేస్తున్నాను, పేరెంట్స్ వచ్చేయమంటున్నారు మేడం నన్ను. లేదు మేము ఏమొద్దు, నేను ఉన్నాను కల్లా నువ్వు రాయి అని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ పంపించానండి ఆయనకి. ఓకే. So, మీరు he is 10 preparing. సంవత్సరాల నుంచి ఎన్జిఓ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. మీరు ఎక్కడైనా మహిళలకు సంబంధించి ఏమన్నా అంటే హరాస్మెంట్స్ కానీ మహిళల్ని ఎలా మీరు మోటివేట్ చేశారు? నేను యాక్చువల్లీ ఇందులోనే పిల్లల దగ్గర నుంచే మనకి అసీఫా అని ఒక ఇది అయింది కదా, రేప్ కేసు అక్కడ Okay. మన ఇక్కడ కాశ్మీర్ లో జరిగింది. చిన్న పాప 6 months Yes, yes. బేబీ. అప్పుడే పిల్లలకి మొదలు పెట్టానండి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్. ఓకే. పిల్లలు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ అంటే, నాకు అడ్వాంటేజ్ ఏంటంటే పోలీస్ లో ఉండబట్టి నాకు పోలీస్ కానిస్టేబుల్స్ లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ Okay. చేశారు. సో ఎలా ఉండాలి, కరాటే నేర్చుకుని ఎట్లా మనం డిఫెన్స్ చేయొచ్చు ఒక పర్సన్స్ ని. ప్లస్ ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్లీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా సమాజంలో ఏ విధంగా, అంటే ఏదైనా ఛాన్స్ జరిగింది అనుకో మన మీద, ఈ పిల్లలు ఏంటి ఒకసారి సూసైడ్ చేసేసుకుంటారు కదా. Yes. సో అట్లా కుంగిపోకుండా సొసైటీలో ఎలా నిలబడాలి, పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయాలి, సమాజం ఎలా సపోర్ట్ చేయాలని కొన్ని మోటివేషన్ ఇవి కూడా పెట్టామంట, సెమినార్స్ లాగా గర్ల్స్ కోసం. సో అదొక సెమినార్ చేశాను. ప్లస్ ఇది ఆర్గాన్ డొనేషన్ అది కూడా పెట్టామన్నమాట. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత బాడీస్ మనది సో యూజ్ లేకుండా అయిపోతుంది, కానీ అది కూడా ఎవరు ఒప్పుకోరు. కానీ దానికి మోటివేషన్ ఇచ్చి కొంతమంది వేరే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని. Okay. ఈవెన్ నేను కూడా నేను డొనేట్. Great madam, చాలా great. అసలు So- మీరు ఆ థాట్ రావడం మీకు ఏంటంటే సో మీరు కూడా ఎందుకంటే మనం అయిపోతే లైఫ్ ఓన్లీ 1 life, Okay. మన లైఫే ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వరల్డ్ ప్రపంచం మొత్తంలో కలిసినా కానీ చూసినప్పుడు మనకి ఒకటే పీస్. ఇప్పుడు మీరు పద్మ గారు కదా, మీరు ఒకటే పీస్, Yes. నేను సుచరిత నేను ఒకటే పీస్, ఎక్కడెత్తికైనా ఇంకో పీస్ ఉండదు. సో మనకి దేవుడు ఇచ్చిన ఇట్స్ లైఫ్ గిఫ్ట్ Yes. ఫ్రమ్ గాడ్. సో మన గిఫ్ట్ మనము యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా కానీ తలుచుకోవాలి. మనం పుట్టి ఏదో జంతువులు పుడుతున్నాయి వెళ్ళిపోతే లైఫ్ అక్కడితోటి అయిపోతుంది. అది ఇట్స్ నాట్, మనం చనిపోయినా కానీ మన గురించి ఇప్పుడు కొంతమంది మహానుభావులు పని చేసినందుకే కదా వాళ్ళు మనం Yes. ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మన తాతగారిని, మన అమ్మమ్మని మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. సో మనం ఒక సమాజానికి వాళ్ళు చేశారు కాబట్టి సో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి లైఫ్ అనేది అలా ఉండాలనేది నాకు థీమ్ అండి. చాలా లేదు great. ఉన్న లైఫ్ నే, ఉన్న కొంత టైం ని, అంటే ఎప్పుడు దేవుడు గివెన్, మన కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎంతో మంది చనిపోయారు, కానీ అగైన్ దేవుడు మనకి లైఫ్ ఇచ్చారు. సో ఆ లైఫ్ ఇచ్చినందుకన్నా మనము ఆ లైఫ్ ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎవరికైనా ఉపయోగపడేటట్లు ఉండాలనేది నా ఉద్దేశం. చాలా మంచి వర్డ్ మేడం, మీరు చెప్తుంటేనే కంటతడి పెట్టుకుంటున్నారు. అంటే మీరు ఎంత ఎమోషనల్ అనేది అర్థమవుతుంది. చాలా గ్రేట్. ఓకే మేడం, అంటే మీరు ఇంత ఎమోషనల్ అవ్వడం నిజంగా చాలా అసలు బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా గ్రేట్. అసలు ఇంత హార్ట్ఫుల్ గా వర్క్ చేయడం అనేది చాలా తక్కువ. మీరు ఓన్ గా చేయడం అనేది చాలా గ్రేట్. అసలు సపోర్ట్ ఎవరి నుంచి మీకు ఉంది? సపోర్ట్ మా హస్బెండ్ అండి. Okay. సార్ కనుక పర్మిషన్ ఇవ్వకపోతే నేను ఇవన్నీ చేయలేకూడదండి. ఎందుకంటే నాకు ఫుల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, మేము అసలు స్లమ్స్ లో కాదు కదా, బయటకు వెళ్ళడానికే ఉండేది కాదు. సో నేను సార్ తో ఒక మాట అన్నాను అనమాట. 25 years నా పేరెంట్స్ తో కలిపాను, సో 25 years మీతో కలిపాను. ఐ ఎంటర్ ఇంటూ 50 years అప్పుడు. సో చెప్పాను ఇంకా మిగిలిన లైఫ్ నాకు సమాజం కోసం. సో ఏదో ఒకటి చేసి వెళ్ళాలి సమాజంకి. అంటే చిన్నగా ముందు చేస్తూ ఉండేదాన్ని. ఇంకా ఆఫ్టర్ దట్ నేను సీరియస్లీ ఇన్వాల్వ్ అనమాట. ఇంకా ఓకే. స్లమ్స్ లోకి వెళ్ళటం, చాలా టఫ్ టైంలో కూడా నేను స్లమ్స్ లోకి వెళ్ళి, ఆ కోవిడ్ టైంలో నేను 2000 ఫ్యామిలీస్ కి
ఓకే 2000 ఫ్యామిలీస్ కి 8 months మార్నింగ్ ఫుడ్ ప్యాకెట్స్, ఇంకా వాళ్ళ కోసం రేషన్ అన్నమాట, డైలీ రేషన్ అందరికి అట్లా రేషన్ ఇచ్చాను. అది కూడా ఎట్లా అంటే నా వర్క్ చూసిన జనాలు నన్ను ఎంకరేజ్ చేస్తా తెచ్చి నాకు రేషన్ ఇవ్వటం. సో ఆ రేషన్ నేను డిస్ట్రిబ్యూట్ చేయటం, ఆన్ ద స్ట్రీట్స్ లోకి వెళ్ళి ఇవ్వటం, తర్వాత మెడికల్ పరంగా వాళ్ళకి బయటకు వెళ్ళడానికి వాళ్ళకి హెల్ప్ చేయటం, ఇట్లాంటివన్నీ ఇదంతా మీరే చేస్తారు, డొనేట్ చేయకుండా? బయట కొంతమంది ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు డొనేట్ చేసిన దాన్ని, సో నేను దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని. ఆ టైంలో ఎవరు వచ్చి చేసేది ఉండదు. సో వాళ్ళు అక్కడ స్పాట్ పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి నేను డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని ఓన్ గా. ప్లస్ ఈ కానిస్టేబుల్స్ కి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు డిప్రెషన్ లో రోడ్డు మీద చూసేటప్పుడు వాళ్ళకి డైలీ చాయ్ పంపించడం, నేను ఓన్ గా చాయ్ ఇవ్వటం ఈవినింగ్స్ ఆఫ్టర్నూన్స్ అట్లాగా. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళని నేనే తయారు చేసి పంచొచ్చేదాన్ని కరోనా టైంలో. ఎందుకంటే ఆ అవకాశం నాకుంది. నేను స్టేట్ లోకి వెళ్తే మా వెహికల్ ఎవరు ఆపరు. నేను యాజ్ అ పోలీస్ ఆఫీసర్ వైఫ్, అదొకటి అడ్వాంటేజ్ నేను తీసుకున్నాను. సో నేను వెళ్ళేదాన్ని. కాకపోతే నేనుండే అపార్ట్మెంట్, మా హౌస్ లో ఉండే వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేశారు, మేడం మీరు బయటకు వెళ్ళి చేస్తున్నారు, అది వస్తే మా అందరికి కూడా ఎలా ఉంటుంది, మీరు అట్లా వెళ్ళకండి, మీరు పంపించవచ్చు కదా. లేదు, నేనేంటంటే నాకు అంతా తిరిగిన 8 months నేను తిరిగినా, నాది అసలు నేను తిరిగిన ఏరియాలోనే కోవిడ్ రాలేదు, అస్లాం ఏరియాలో. సో నాకేమీ రాలేదు. సో అట్లా దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. మీరు దేవతలా ఉన్నారు కదా మేడం, అందుకే అక్కడ వరంగా ఎవరికి రాలేదు. అది మనసుతో చేయాలండి, అది అందరికీ చేసే అవకాశం రాదు. ప్లస్ నాకు దేవుడు ఇచ్చిన అవకాశం. సో నేను దాన్ని చాలా గ్రేట్. ఆ టైంలో అట్లా చాలా ఇదిగా ఇన్వాల్వ్ అయి చేశాను. చాలా మందిని హాస్పిటల్స్ లో జాయిన్ చేయటం, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడం, ఈ కూడా చేశాను అనమాట. అంటే ఎందుకంటే నేను చేసిన స్లమ్ ఏరియాస్ లో పిల్లలు పేరెంట్స్ అందరు నాకు తెలుసు. సో వాళ్ళు ఒక్కసారి ఏదైనా అయితే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మమ్మీ మేడం ఇట్లా ఉంది పరిస్థితి, తిండి లేదు. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అబ్బాయి అయితే వాళ్ళంటే పేరెంట్ కి ఆ రోజు భోజనం మనం అందించకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకునేవాళ్ళు. అట్లాంటి టైం అది నాకు ఒక ఫోన్ రాగానే ఇంటర్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ వాళ్ళు లేకపోవడం వల్ల సూసైడ్. అవును, మరి మార్నింగ్ కోవిడ్ టైంలో ఏమైంది, వాళ్ళంతా లేబర్ అండి, డైలీ వేజెస్ లేబర్స్, వాళ్ళంతా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, డబ్బులు ఏమి ఉండవు. మార్నింగ్ కష్టపడి వచ్చిన డబ్బులతోనే వాళ్ళు బోను వండుకుంటారు. సో అట్లాంటి కండిషన్ లో కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం ఆపేశారు కదా మొత్తం. సో లాక్డౌన్ అయిపోయింది కదా. లాక్డౌన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఫుడ్ ఎక్కడి నుంచి. సో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకునేది ఇమ్మీడియట్లీ నేను అందించకపోతే. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి కోవిడ్ టైంలో. ఎంతో మందికి చాలా హెల్ప్ చేశారు. 2000 ఫ్యామిలీస్ దాకా నేను ఓన్ గా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తానండి. అంటే ఇంకా ముందు ఇంకేమైనా చేయాలనుకుని ఏం పెట్టుకున్నారా మీరు? అవునండి, ఉంది. నేను అంటే బ్లైండ్ చిల్డ్రన్ కి నేను అంగవికలాంగుల పిల్లల కోసం కొంచెం యూపీఎస్సి క్లాసెస్. బ్లైండ్ కి లిపి వేరుంటుంది. సో కొంతమంది బ్లైండ్ చిల్డ్రన్ నన్ను అడిగారు ఎట్లా అని. సో అడిగినప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాను ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ హబ్ అన్నమాట ఒకటి. పిల్లలకి ఈ స్లమ్స్ లో అనాథ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఆఫ్టర్ దట్ వాళ్ళు చదువుతూనే వాళ్ళని ఒక స్కిల్ అనేది నేర్పించి వాళ్ళు బయటికి వెళ్ళడం. మనం అంత పెద్ద అందరినీ ఆఫీసర్స్ చేయలేము, అందరినీ ఒక పెద్ద స్టాటస్ లో తీసుకురా లేకపోయినా వాళ్ళ జీవితం వాళ్ళు బతికే విధంగా వాళ్ళని తయారు చేయాలనేది ఇదొక అంబిషన్. అది ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ అన్నమాట. నేను ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. ఇదొకటి. మహిళలకైతే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మహిళలంటే ఇప్పుడు సమాజంలో ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఒక మహిళ తనకు తానుగా బయటకు వచ్చి, ఇది సార్థకత అంటే ఇది జెంట్స్ కి పడుతుంది, లేడీస్ కి అవుతుంది. సో ఈవెన్ ఎవరైనా కానీ మనం బయటకు వచ్చి ఒకటి ఆలోచించే మనం ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అయినప్పుడు అది ఎంపవర్మెంట్ అవుతుంది. సో దాని వల్ల ఎవరు మహిళలు ముందుకు రావాలంటే ఈ రోజుల్లో ఎంతో మందికి అవకాశం ఉన్నా గానీ మాకెందుకులే అని ఇంట్లో కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి మహిళలు కొంచెం ఆలోచించి వాళ్ళ దగ్గర అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అటువంటి మహిళలు ముందుకొచ్చి సమాజంలో కొంచెం చేసే వాళ్ళకన్నా హెల్ప్ చేస్తే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఐడియాస్ ఉన్నాయి చెయ్యాలని. సో అట్లాంటప్పుడు ఏదో ఒక చిన్న సాయం చేసినా గానీ అది సమాజంలో కొంతమందికి
పని అవుతుంది అనేది కొంతమందిని మనం బాగు చేసిన వాళ్ళం అవుతాం. లైఫ్ అనేది ఒకటే నా ఉద్దేశంలో. ఆ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు. ముందు ఫ్యూచర్ ఉందా, ఫాస్ట్ ఉందా అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఉన్నాం కాబట్టి ఆ ప్రెసెంట్ ఉన్న లైఫ్ మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత మనం ఎవరికి చేయలేదని వెనక్కి తిరిగి అనుకోకూడదు. ఉన్నది మనం ఉన్న దాంట్లోనే ఎంతో కొంత మనస్ఫూర్తిగా చేస్తే అది ఉండాలి అనేది అదొకటి. ప్లస్ ఉమెన్ కూడా అన్ని రంగాల్లో ఈ రోజు ఉన్నా కానీ ఉమెన్ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలా జరుగుతుంది. చాలా రోజుకి ఒక 10 ఇన్సిడెంట్ మన న్యూస్ పేపర్స్ లో వస్తున్నాయి. మన పక్కనే జరుగుతున్నాయి, మనకు అర్థం కావట్లేదు. సో ఎందుకు జరుగుతుంది? దానికి కారణం బికాస్ ఎడ్యుకేషన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఏదో చెప్పిన వాళ్ళు మాటలు చెప్పినట్టుగా లొంగిపోవటం, దానికి ఉమెన్ తొందరగా కరిగిపోయి వాళ్ళ మాటలకి అది అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఫస్ట్. అవి ఉన్నప్పుడే కదా చూసిందల్లా పచ్చకొంది దూరపు కొండలు నునుపనేసి పారిపోకుండా మనము ఒక అడుగు నిలబడి ఆలోచించి చేయాలి ప్రతి స్టెప్. సో ఎదుగుతున్నారు, అన్ని రంగాల్లోనే ఉన్నారు మన స్త్రీలు, పెరుగుతున్నారు. కానీ ఈ ఎదిగిన స్త్రీలు కూడా ఒక్కసారి సమాజం ఒకసారి మనం ఇంకా మనతో పాటు పైకి తీసుకురావాలనేది ఉండాలి. మీరు అన్నారు కదా మేడం, మన చుట్టూ ఉన్న వాతావరణమే మనం చేంజ్ చేస్తుంది అని. పేరెంట్స్ ని మీరు తీసుకొచ్చారు అంటే పేరెంట్స్ కి ఏం చెప్తారు? పేరెంట్స్ కి చిన్నప్పటి నుంచే మా బాయ్స్ గర్ల్స్ అనేది పుట్టారని విభేదం లేకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడున్న సమాజం బట్టి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి పిల్లల్ని మనం ముందే ఇంటిలోనే ముందు నేర్పించాలి. వాళ్ళని ఇంటిలోనే క్రమశిక్షణ నేర్పిస్తే ఆ తర్వాత బడికి వెళ్ళిన తర్వాత స్కూల్స్ లో టీచర్స్ మెయిన్ రోల్. అసలు మనం తల్లి కన్నా కూడా టీచర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పిల్లలు డిఫరెంట్ గా ఉంటారు. టీచర్ దగ్గర చెప్పారు, మా మదర్ కూడా చెప్పారు. కొంచెం తల్లి మదర్ దగ్గర మా టీచర్ ఇలా చెప్పారు అదే వింటానంటారు, కానీ మదర్ చెప్పిన మాట వింటారు. అంత ఉన్నప్పుడు స్కూల్లోనే పిల్లలు ఎక్కువ కాలం గడుపుతారు. సో ఆ టైం ని పిల్లలు అది టీచర్స్ దాన్ని మెయిన్ రోల్ లైఫ్ లో టీచర్ కనుక ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు అనుకో, పిల్లలు ఆ మైండ్ లో పడిపోతే ఆ పిల్లలు అదే లైఫ్ లాంగ్ ఫాలో అవుతారు. తర్వాత గుడిలో టెంపుల్స్ ఈ రోజుల్లో కుల మతాలు ఇవన్నీ వచ్చేసినాయి. కుల మతాలని ఇది రాకూడదు, వాళ్ళు రాకూడదు, ఈ దేవుడు ఆ దేవుడు. ఎక్కడండి దేవుడు? నువ్వు ఎదుటి మనిషికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు నీకు దేవుడు ఏంటి? నువ్వు నీ ఇంట్లో నీ ఎదురుగుండా ఒక అబ్బాయి, అడుక్కునే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి మంచినీళ్ళు దాహం వేసింది, నీ పిల్లోడికి చెప్పి బాబు మంచినీళ్ళు నేను ముట్టుకోను, నేను ఇవ్వను అంటే అది కరెక్టా? లేకపోతే ఇస్తే ఏంటి? అది అందులోనే దేవుడు ఉన్నాడు కదా. నీ మనసే మన శరీరమే టెంపుల్, మన మనసే దేవుడు. సో మనం అది ఫస్ట్, ఎవరి మనిషిలోనే దేవుడు ఉన్నాడు. అది ముందు మనం గుర్తించాలి. పిల్లలకి అది నేర్పించాలి. రెస్పెక్ట్, ఎల్డర్స్ మీద రెస్పెక్ట్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లలు ఇంట్లోనే తయారైపోయేవారు. మీకు తెలిసిందే కదా, మనం అన్ని ఇది పెట్టుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి. మన కల్చర్ ని, సంస్కృతిని అని మర్చిపోకూడదు. అవి మర్చిపోయి వెస్టర్న్ కల్చర్ వచ్చేసి నేను ఇది వేసుకొని తిరుగుతాను, అదే ఇట్స్ రాంగ్. వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్ తో, నేనేం చెప్పట్లేదు రాంగ్ అంటే వాళ్ళు వేసుకోవద్దని చెప్పట్లేదు, ఫ్రెండ్స్ తో ఏ అవసరానికి ఎక్కడ ఎలా ఉండాలి, అట్లీస్ట్ మన డెవలప్మెంట్ అయినందుకు అట్లా ఉండాలి. ఈ పబ్స్ గిఫ్ట్స్ ఇవి దే షుడ్ నాట్ ఎంకరేజ్. ముందు అది గవర్నమెంట్ అది ఆపాలి. మీరు అన్నట్టు ఉమ్మడి కుటుంబాలు అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా లేవు, కానీ రావాలనేది నా కోరిక. అంటే ఎలా ఉండాలి అంటే కుటుంబాలను ఎలా కట్టుకోవాలి అన్న దాని మీద ఏం చెప్తారు? అగైన్ అదే అండి, పిల్లలు ఈ రోజుల్లో తల్లిదండ్రులను వదిలేసి ఫారెన్ వెళ్ళిపోతున్నారు కొంతమంది. కానీ వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు కష్టపడి పోని అట్లీస్ట్ తల్లిదండ్రులకి ఏదైనా పంపించడం ఏదో చేస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ముందే కోడలు ఇంటికి రావడానికి అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు. అసలు వాళ్ళు లైఫ్ వచ్చిందే వాళ్ళ దగ్గర నుంచి, అత్త మామ లేకపోతే వీళ్ళ లైఫ్ ఎక్కడొచ్చింది? సో అప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన తల్లిదండ్రులు ఎలాగో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే వాళ్ళని ఈక్వల్ గా చూడటం, అక్కడే ఇంటి దగ్గరే మొదలుపెట్టి ఇవన్నీ చూసిన పిల్లలు రేపొద్దున మనకి చేస్తారు కదా. సో ఇవన్నీ ఆలోచించాలి కదా. పిల్లల మీద ఏం పడుతుంది, వాళ్ళ మీద ఏమి ఇంపాక్ట్ వస్తుంది వాళ్ళు దీని వల్ల. సో అది సమాజం గురించి పిల్లలు ఎలా తయారవుతారు? ఇక్కడే తయారైపోతున్నారు ఇంట్లో. అది ప్లస్ టెంపుల్స్ కూడా, మందిరాల్లో కూడా కొంచెం ఏదో గుడికి వెళ్ళామో దండం పెట్టుకున్నామో చేయటమే అవుతుంది, కానీ అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, వచనాలు చెప్తారు రాత్రి. ఆటికి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. సినిమాలకి తీసుకెళ్తున్నారు. నిన్న అక్కడ అందులో చనిపోయాడు కదా అల్లు ఒక బాబు, అట్లా వైఫ్. సో ఆ టైం వెళ్ళాల్సిన అవసరమా? పిల్లల్ని తీసుకుని వెళ్ళకూడదు, అట్లాంటి ఎంకరేజ్ చేయకూడదు పిల్లల్ని.
తర్వాత వెళ్దామని చెప్పాలి. అదే టెంపుల్ కో ఈ తీర్థయాత్రలు చేయించాలి పిల్లలకి, హిస్టారికల్ గా నేర్పించాలి, హిస్టరీని ఒకసారి నేర్పిస్తా ఉండాలి, మోరల్స్ చెప్పాలి, స్కూల్స్ లో మోరల్ ఎడ్యుకేషన్ పెట్టాలి. అది ఇవన్నీ ప్లస్ కంపల్సరీ ఎవ్రీ ఉమెన్ కానీ ఎవ్రీ పర్సన్ కానీ లా చదివి ఉండాలి. లా కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలి. లా చదవటం వల్ల సమాజంలో ఏం జరుగుతుంది, ఏముంది, కొంతమందికి క్లాస్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవడానికి నీకేం హక్కు ఉంది, నువ్వేంటి కావాలి అది కూడా తెలియదు. అది అంత తెలియకుండా డిగ్రీ చదివేస్తారు, ఇంజనీరింగ్ అయిపోతున్నారు, అంత అయిపోతుంది. కానీ అక్కడ ఏంటి, దానివల్ల చదవటం వల్ల, ఈ సబ్జెక్ట్ చదవటం వల్ల మనం ఏమవుతాం, సమాజానికి రిటర్న్ ఇవ్వగలుగుతాం, మనం బోర్డ్ చేయగలుగుతాం, మనం అవన్నీ వాళ్ళకి తెలియాలి. మీరు అంటున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి. అవును, చేంజ్ చేయాలండి. ఎవ్రీ స్టూడెంట్ కి లా అనేది చదవాలి కంపల్సరీ, అప్ టు 10th దాకన్నా బేసిక్స్ అన్న నేర్చుకోవాలి. ఉమెన్ కి ఏం హక్కులు ఉన్నాయి, సమాజం హిందూ కోడ్ ఉంది, హిందూ కోడ్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఉమెన్, ఎంతమందికి తెలుసు, ఎన్ని హక్కులు. ప్లస్ యూపీఎస్సీలో 30% అన్ని రంగాల్లోని స్త్రీకి ఇప్పుడు ఉంది పర్సెంటేజ్. బట్ ఏది ఎవరు యూజ్ చేసుకుంటున్నారు, ఏదో ఐటీ జాబ్స్ వస్తున్నాయి, ఏదో కంప్యూటర్ ముందు కూర్చోగానే నెలకు ఒక 50,000 వస్తాయి, అంతే దాకానే ఆలోచిస్తున్నారు. కానీ దానివల్ల మళ్ళీ వాళ్ళకి టైమింగ్స్, దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో అవన్నీ అది కూడా ఒక పాయింటే కదా సమాజం డెవలప్మెంట్ కి. లాస్ట్ లో ఒక క్వశ్చన్, అసలు మీరు ఇంత హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు కదా, చాలా అసలు మిమ్మల్ని చూస్తే చాలా మంది మా ఆడియన్స్ కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అనమాట. ఇంకా మహిళలు ఏ విధంగా మోటివేషన్ అవ్వాలి, ఏ విధంగా ధైర్యంగా ముందుకు రావాలి అన్న దాని మీద మీరు ఏం చెప్తారు? మహిళలు రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ముందుండాలి. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు. సో ఆయన ఇచ్చిందే కదా ఇది మనం హిందూ బిల్ ద్వారా. ఆయన ఎంతో కష్టపడి హిందూ బిల్ ఇచ్చి, ఆయన కానీ మహాత్మా పూలే గారు కానీ, సావిత్రిబాయి గారు కానీ లేకపోతే మన ఈరోజు స్త్రీ అనే వాళ్ళు బయటకు వచ్చేయడానికి లేదు. బయటకు వచ్చి చదివి ఇలా నిలబడి మీతో మాట్లాడి మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు ఆ ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో నేనేమంటానంటే ఈరోజు ఆ చదువు ఎంత ఇంపార్టెంట్ మనిషికి. సో ఈ రాజకీయం పరంగా కూడా పొలిటీషియన్స్ ఎక్కువగా ఇప్పుడు రాజకీయంగా వెళ్ళామంటే ఏదో లేడీ, ఇప్పుడు సమాజం గురించి కొన్ని చేయాలని ఎంతో మందికి ఉన్నా గానీ అది ఎప్పుడు అవుతుంది, పవర్ చేతిలో ఉంటే ఎనీ లేడీ షీ కెన్ చేయగలం. కానీ ఒక లేడీ బయటకు వెళ్ళి మాట్లాడుతుంటే, పొలిటికల్ గా మాట్లాడుతుంటేనే బయట ఈమెదో చెడిపోయినట్టు గానీ బయటకు వచ్చి మాట్లాడుతుంటే అసలు అర్థం చేసుకునేది లేదు. ఆమెని అసలు ఏంటి వాట్ షీ ఈస్ టెల్లింగ్ అనేది కూడా పట్టించుకోరు, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ఉన్నా గానీ. అది నేను అబ్జర్వ్ చేశాను సమాజంలో. సో అంటే అందుకనే నేను మై బోన్ నన్ను ఇప్పుడు ఎవరు వచ్చి నన్ను క్వశ్చన్ అడగరు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటి అనేది. ఎవరికి అట్లాంటి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు నేను నా లైఫ్ లో. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన మీద చేయటం కాదు. నేను పొలిటికల్ గా బయటకు వెళ్ళామంటే ఆ స్త్రీని ఎన్ని వెనకాల ఇస్తారండి. చనిపోయిన ఇందిరాగాంధీ గారిని కూడా, ఇందిరాగాంధీని కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక మాటలతోటి పొడుస్తూ ఉంటారు. చనిపోయి ఎంతకాలం అయింది అయినా కానీ. అంటే ఒక స్త్రీని ఒక యాంగిల్లో చూడండి, అది ఏంటి, ఆమె ఎంత తీసుకొచ్చింది సేవ్ చేస్తుందని ఆ యాంగిల్లో చూడరు. డిఫరెంట్ యాంగిల్స్ తో మారిపోతుంది. అది ఎప్పుడు ఈ ముందు మైండ్ సెటప్ మారాలి, జెంట్స్ లో మైండ్ సెటప్ మారాలి. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ లో ఇంత ఇదైంది, ఎంతమంది స్త్రీలు ఉన్నారు అందులో? ఎంతసేపు వాళ్ళ కుటుంబాలు వాళ్ళే కానీ ఇంకొక స్త్రీని లోపల ఇంకొకరిని ఎంటర్ కానిస్తున్నారా పాలిటిక్స్ లోకి? ఏదన్నా అంటే డబ్బు కావాలి, కానీ నిజంగా చేయాల్సిన సేవ నిజంగా ఈ రోజుల్లో ఇదివరకు ఎవరైనా డబ్బులు పంచుకున్నారా? నీకు సీటుకి ఇంత, నీకు సీట్ ఇంత అని ఎవరైనా పంచుకున్నారా? ఎవరు పంచుకోవాలి? అట్లా ఇప్పుడు ఈ డబ్బులు, ఏదైనా పొలిటికల్ సీట్ కావాలి, ఏదైనా రావాలి, మనం ఏదైనా సమాజానికి పవర్ఫుల్ గా చేద్దామని ఉన్న వాళ్ళకి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఎందుకు ఇట్లాంటి చెత్త ఎలా తన్నుకుంటున్నారు? వాళ్ళని చూసి సమాజం మార్పు, పిల్లలు జనరేషన్స్ దెబ్బ పాడైపోతున్నాయి. ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు అలా మీడియా ముందుకు వచ్చి పర్సనల్ గా పక్కన మాట్లాడుకోవాలి, కానీ సమాజంలో వాళ్ళు ఏం లెసన్ ఇస్తున్నారు పిల్లలకి? సమాజం వీడియోలు, టీవీలు చూస్తున్న పిల్లలు ఏమనుకుంటున్నారు? అది అస్సలు ఆలోచన లేకుండా వాళ్ళు ఆలోచన రహితంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ బాబు అయినట్టు పదవులు వాళ్ళ సొంతమైనట్టు. ఇది నాకు పొలిటికల్ గా కానీ, అదే కనుక ఒక మహిళలు నిజంగా కష్టపడి చెయ్యాలని అనుకున్న మహిళలకి ఇస్తే, ఎక్కడైతే ఒక దేశంలో ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటుందో ఆ దేశం మొత్తం, ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎడ్యుకేట్స్ ద నేషన్.
సో అట్లా మొత్తం నేషన్ మొత్తం ఒక 10 చక్కగా నడిపించగలుగుతారండి. అది మంచి ఉమెన్ కి తాకతున్న వాళ్ళకి చేయగలరు అని కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళకి సహకారం అందించాలి. అప్పుడు సమాజంలో కూడా అన్ని చాలా వరకు మార్పులు వస్తాయి. ఒక పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు లేడీస్, వాళ్ళకి ఎంత తెగించి వాళ్ళు పాపం అర్ధరాత్రి గాడి రాత్రిపూట ఎందుకు చేస్తారు? వాళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి. అదే కనుక మనం వేరే లేడీ చేస్తే చేయనీయరు కదా. సో వాళ్ళ దగ్గర పవర్ ఉంది, అందుకని పవర్ ఉంటేనే చేయగలుగుతారు. అంటే అట్లా అని కాదండి, పవర్ ఉంటే చేయటం కాదు. ఇప్పుడు చెయ్యాలని మనసు, ఇప్పుడు నేను అందుకని నాకు పవర్ తో నేనేం చేయలేను. నేను ఎప్పుడు మా హస్బెండ్ పేరు కూడా ఇట్స్ మై ఓన్ కాబట్టి. కాకపోతే ఇప్పుడు అదే లేడీ అదే పోలీస్ ఆఫీసర్ గా వేరే లేడీ వెళ్ళి బయట చేస్తే చేయనిస్తున్నారా? 4 రాళ్ళు వేస్తారు, 4 విసురుతారు. అది నేను చెప్పింది, పవర్ లేకపోతే కదా. అందుకనే అంటాను ప్రతి స్త్రీలో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ప్లస్ చెయ్యాలి అనే మనం దేశానికి ఏమి ఇచ్చామనగా, మన దేశానికి ఏమి ఇచ్చామనేది ఉండాలి, మనం ఏం పొందామనేది ఉండకూడదు. అది మనం కూడా ఉమెనే ఇంట్లో ఓన్లీ జెంట్సే చేయాలని ఏం లేదు. జెంట్స్ కి మనకి వచ్చే మనం ఉన్న మైండ్ లో మనం ఏదైనా సమాజాన్ని చెయ్యాలనుకుంటే మనం చెయ్యొచ్చు. అది ఆ స్ఫూర్తి ఉమెన్ లో, ప్రతి ఉమెన్ లో రావాలి. ఇప్పుడు అన్ని చదువుతున్నారు, ఎడ్యుకేషన్ చేస్తున్నారు, అన్ని చదువు, కానీ పొలిటికల్ గా ఎందుకు రావట్లే? భయపడే సమాజం ఎందుకు ఇచ్చిన గొడవ, మనం బయటికి వెళ్తే ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను కూడా, నాకు చాలా అంటే రావాలని ఉందా మేడం? అవును చెయ్యాలని ఉంది. అంటే అట్లీస్ట్ మనం ఆ విధంగా కొంచెం కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనేది నా ఉద్దేశం. సో అట్లాంటి అవకాశం నేను, ఎందుకంటే ఒక లైఫ్ యాజ్ ఆఫీసర్ వైఫ్ నేను కొన్ని మా ఓన్ గా బతకం, ఇది బయటికి వెళ్తే అనవసరంగా దే వోంట్ గివ్ రెస్పెక్ట్ ఫస్ట్ ఉమెన్ కి. అది రావాలంటే మళ్ళీ వాళ్ళకి అగైన్ నీడ్ మనీ డబ్బు కావాలి ఇది. బట్ నిజం సేవ చేయాలంటే నేను ఇది సెటిల్ చేసుకున్నాను అనమాట యాజ్ ఎన్జిఓగా ఫౌండర్ అయ్యి. సో చేస్తే మనం ఓన్ గా చెయ్యొచ్చు అనేది. సేవ చేయాలంటే రాజకీయే కాదు, అది చెయ్యొచ్చు అనేది. కానీ రాజకీయంగా ఎందుకంటే ఇంకా కొన్ని మోర్ చేయగలుగుతాం. ఇప్పుడు మన దగ్గర పవర్ ఉంది, ఉమెన్ కి ఎన్నన్నా చేయగలుగుతాం. కొంతమంది ఉమెన్ అయితే అసలు పాపం కొన్ని పథకాలు ఉన్నాయి, బ్యాంక్ లోన్ పథకాలు కానీ, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, అవి అసలు వాళ్ళకి తెలియదు. అవేమైపోతున్నాయి, ఇవన్నీ స్కీమ్స్ ఏమైపోతున్నాయి? ఎంతో ఉమెన్స్ కి సబ్సిడీ తోటి స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి తెలియదు. అవి కూడా నేను పెట్టి లేబర్ చేసే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం, మిషనరీ పెట్టుకోవడానికి, అవి కూడా నేను చేస్తుంటానండి. కొంతమందిని ఎంప్లాయ్ చేశాను అట్లాగా స్లమ్స్ లో, అక్కడ బాంబేలో. ఎవరికి వచ్చిన దాంట్లో వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలని చదువు చెప్పడానికి, వాళ్ళకి తోచింది వాళ్ళకి వచ్చింది. 7 చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, పిల్లల్ని చిన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలని చూసుకొని వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలని వాళ్ళకి మోటివేట్ చేశాను అట్లాగా. చాలా గ్రేట్ మేడం. ఎంత అసలు మీ హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నారని మీ మాటల్లోనే తెలుస్తుంది. చాలా థ్యాంక్స్. మీ మాటలు మాకు ఇప్పటి వరకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.